దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజున ఏ రంగు చీర సమర్పించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు శారదా ఆల్ ఇన్ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవికి అమ్మవారికి లేత గులాబీ రంగు చీర సమర్పించాలి. తెల్లటి పువ్వులు. రెండవ రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారికి కాషాయం లేదా నారింజ రంగు చీర సమర్పించాలి. మల్లెపూలు, గులాబీలు. మూడవ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారికి గంధం లేదా పసుపు రంగు చీర సమర్పించాలి. చామంతి పువ్వులు. నాలుగో రోజు అమ్మవారికి మహాలక్ష్మి దేవికి గులాబీ రంగు చీర, ఎర్ర మందారాలు సమర్పించాలి. శుక్రవారము అమ్మవారికి దుర్గామాతకు లలితా త్రిపుర సుందరి దేవికి ఎరుపు రంగు లేదా కుంకుమ రంగు చీరను సమర్పించాలి. కమలంని సమర్పించాలి. ఆరవ రోజు సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారికి శనివారము తెల్ల చీరను సమర్పించాలి. ఆ రోజు కదంబ పువ్వులు అమ్మవారికి సమర్పించాలి. ఏడవ రోజు దుర్గాదేవికి ఆదివారం కనకదుర్గాదేవి అమ్మవారికి ఎరుపు రంగు చీర సమర్పించాలి. అలాగే మల్లె పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది. ఎనిమిదవ రోజు సోమవారం మహిషాసురమర్దినికి అమ్మవారికి ఎరుపు రంగు చీరను సమర్పించాలి. తెల్లటి పువ్వులు. మంగళవారం దుర్గామాతను రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఆకుపచ్చ చీరలు, నీలి కలువలు, మల్లెపూలు